అందరికీ నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. ఫిబ్రవరి 2021 తులారాశి వారికి మధ్యస్థ సమయం అని తెలియజేస్తున్నాను. తులారాశి వారికి అర్ధాష్టమ శని, అందులోనూ చతుర్థంలో గురుడు, రవి, శుక్రుని యొక్క ప్రభావం కూడా ఉండడం, అలాగే దాంతో శని కూడా కలిసి ఉండడం వల్ల మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా సమస్యలు ఉండడం, టెన్షన్ వాతావరణం ఉండడం, ప్రతి విషయంలో మీకు భయాందోళన అధికంగా ఉండడం, ఇలాంటి గ్రహస్థితి కనబడుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ మీకు సప్తమంలో కుజుని ప్రభావం, కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, అష్టమ రాహు ప్రభావం, అలాగే ద్వితీయంలో కేతు యొక్క ప్రభావం, వీటిని పరిశీలించినట్లయితే మీ యొక్క మొండి పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళి విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంది. తులారాశి వారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. కుటుంబంలో శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. శుభకార్యాల్లో కూడా మీరు మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను. తులారాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం చేత కుటుంబ వ్యవహారాల్లో మరియు ఇతర వ్యవహారాల్లో ఏర్పడేటువంటి సమస్యలు, మాట్లాడేటప్పుడు వ్యవహారాల్లో అటువంటి సమస్యల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని, ఉద్యోగస్తులకి ఇది మధ్యస్థ సమయం, వ్యాపారస్తులకి చెడు సమయం, విద్యార్థులకు ఇది మధ్యస్థ సమయం అని తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులకు ఈ మాసం కలిసి వచ్చేటువంటి మాసం కాదని తెలియజేస్తున్నాను. అందువల్ల తులారాశికి సంబంధించినటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి మాసం అని, మధ్యస్థమైనటువంటి మాసం అని తెలియజేస్తున్నాను. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు కనుక పొందాలంటే ఫిబ్రవరి మాసంలో విశేషించి శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, నలుని యొక్క చరిత్ర వినడం, శనికి సంబంధించినటువంటి దాశరథి ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్ర పారాయణం చేయడం వల్ల కొంత సత్ఫలితాలు ఏర్పడతాయి. శనివారం రోజు, సోమవారం రోజు ఈశ్వరుని యొక్క దర్శనం చేయడం, ఈశ్వరునికి అభిషేకం చేసుకోవడం వల్ల తులారాశి వారికి కొంత సత్ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. తులారాశి వారు ఈ మాసంలో ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో వారు ఎక్కడికైనా ఒక చోట నుంచి మరొక చోటకి ప్రయాణం చేయడం, ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే నూతనంగా కొన్ని వస్తువులు, అలాగే నూతనంగా వస్త్రాలు ఇలాంటివి వాళ్ళకి కలిసి రావడం, ఇవన్నీ కూడా తులారాశికి ఈ మాసంలో ఉన్నాయని తెలియజేస్తున్నాను. మొత్తం మీద తులారాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని స్పష్టంగా తెలియజేస్తున్నాను.